శాంతి 11/3/2024 మధురమైన పిల్లలు, తండ్రి మరియు పిల్లల యొక్క కర్మల మధ్యన వ్యత్యాసం ఏదైతే ఉందో దాన్ని గుర్తించండి. తండ్రి పిల్లలైన మీతో ఆడుకోగలరు, కాని తినలేరు. ప్రశ్న: సత్యమైన సాంగత్యము తీరానికి చేరుస్తుంది, కుసాంగత్యము ముంచేస్తుంది. దీని భావార్థము ఏమిటి? జవాబు: ఇప్పుడు మీరు సత్యమైన సాంగత్యాన్ని చేస్తున్నారు, అనగా తండ్రితో బుద్ధియోగాన్ని జోడిస్తారు. కావున మీరు తీరానికి చేరుకుంటారు. మళ్ళీ నెమ్మదిగా చెడు సాంగత్యంలోకి, అనగా దేహ సాంగత్యంలోకి రావడంతో దిగిపోతూ ఉంటారు. ఎందుకంటే సాంగత్యపు రంగు అంటుకుంటుంది. అందుకే సత్యమైన సాంగత్యం తీరానికి చేరుస్తుంది, చెడు సాంగత్యం ముంచేస్తుందని అంటారు. మీరు దేహసహితంగా దేహపు సర్వ సంబంధాల్ని మర్చి తండ్రితో సాంగత్యం చెయ్యండి, అనగా తండ్రిని స్మృతి చెయ్యండి. తద్వారా తండ్రి సమానంగా పావనంగా అవుతారు. ఓం శాంతి. ఇప్పుడు పిల్లలకు 2 క్లాసులు ఉన్నాయి. ఇది బాగుంది. ఒకటేమో స్మృతి యాత్ర, దాని ద్వారా పాపాలు తొలగిపోతూ ఉంటాయి, ఆత్మ పవిత్రంగా అవుతూ ఉంటుంది. మరియు 2వ క్లాస్ జ్ఞానానికి సంబంధించింది. జ్ఞానం కూడా సహజమైందే, ఇందులో ఏ కష్టమూ లేదు. మీ సెంటర్కి మరియు ఇక్కడికి తేడా ఉంటుంది. ఇక్కడైతే తండ్రి కూర్చొని ఉన్నారు మరియు పిల్లలు ఉన్నారు. ఇది తండ్రి మరియు పిల్లల మేళ. మరియు మీ సెంటర్లో పిల్లల మధ్యన పరస్పరంలో మేళా జరుగుతుంది. అందుకే పిల్లలు సమ్ముఖంగా వస్తారు. స్మృతి చేసినా కాని మీరు ఇక్కడ సమ్ముఖంగా చూస్తారు. మీతోనే కూర్చుంటాము, మీతోనే మాట్లాడతాము అని అంటారు. తండ్రి మరియు పిల్లల యొక్క కర్మల మధ్యన వ్యత్యాసం ఉంది అని తండ్రి అర్థం చేయించారు. ఆలోచించండి, ఇందులో తండ్రి పాత్ర ఏమిటి మరియు రథం పాత్ర ఏమిటి? తండ్రి రథం ద్వారా ఆడగలరా? అవును, ఆడగలరు. మీతోనే కూర్చుంటాము, మీతోనే తింటాము అని అంటారు. కాని వారు స్వయమైతే తినరు. పిల్లలతో కలిసి ఆడ్డము అంటే ఇరువురు ఆడుతారు అని తండ్రి స్వయంగా అర్థం చేసుకుంటారు. వారు అన్ని ఇక్కడే మీతో కలిసి చేస్తారు, ఎందుకంటే వారు సుప్రీం టీచర్ కూడా. పిల్లలను ఆహ్లాదపరచడం టీచర్ యొక్క పని. ఇండోర్ గేమ్స్ కూడా ఉంటాయి కదా. ఈ రోజుల్లో ఆటలు కూడా రకరకాల వెలువడ్డాయి. అన్నింటికన్నా ప్రసిద్ధమైనది పాచికల ఆట. దీని గురించి మహాభారతంలో వర్ణన ఉంది. కాని అది జూదము రూపంలో ఉంది. జూదము ఆడేవారిని పట్టుకుంటారు. ఈ విషయాలన్నీ భక్తి మార్గపు పుస్తకాల నుండి వెలికి తీయడం జరిగింది. ఈ వ్రతాలు, నోములు మొదలైనవన్నీ భక్తి మార్గపు విషయాలని మీకు తెలుసు. నిర్జలంగా ఉంటారు, ఆహారం కూడా తినరు, అలాగే నీరు కూడా తాగరు. ఒకవేళ భక్తి మార్గంలో ప్రాప్తి కలిగినా అది అల్పకాలికమైనదే. ఇక్కడ పిల్లలైన మీకు అంతా అర్థం చేయించడం జరుగుతుంది. భక్తి మార్గంలో ఎన్నో ఎదురు దెబ్బలు తింటారు. జ్ఞాన మార్గము సుఖపు మార్గము. మనం సుఖం వారసత్వం తండ్రి నుండి తీసుకుంటున్నామని మీకు తెలుసు. భక్తి మార్గంలో కూడా ఒక్కరినే స్మృతి చేయవలసి ఉంటుంది. ఒక్కరి పూజ కూడా అవ్యభిచారి పూజయే. అది కూడా మంచిదే. భక్తి కూడా సతో రజో తమోలుగా ఉంటుంది. అన్నింటికన్నా ఉన్నతోన్నతమైన సతోగుని భక్తి శివబాబా యొక్క భక్తి. శివబాబాయే వచ్చి పిల్లలందరినీ సుఖధామంలోకి తీసుకెళ్తారు. ఎవరైతే అందరికన్నా ఎక్కువగా పిల్లల సేవను చేస్తారో, పావనంగా తయారు చేస్తారో వారినే పిలుస్తారు కూడా. మళ్ళీ ఇంకొక వైపు రాయి రప్పల్లో ఉన్నారు అని అంటారు. ఇది నిందించినట్లు కదా. పిల్లలైన మీకు అనంతమైన తండ్రి ద్వారా రాజ్యభాగ్యం లభించింది. అది మళ్లీ తప్పకుండా లభించనున్నది. జ్ఞానం వేరు, భక్తి వేరు అని మీరు భావిస్తారు. రామరాజ్యము మరియు రావణరాజ్యం ఎలా నడుస్తుంది? ఇది కూడా మీరు నెంబర్వారుగా పురుషార్థం అనుసారంగా తెలుసుకున్నారు. అందుకే కరపత్రాలు మొదలైనవి కూడా ముద్రిస్తూ ఉంటారు. ఎందుకంటే మనుషులకు యథార్థమైన వివరణ కూడా కావాలి కదా. మీదంతా సత్యమే. పిల్లలు సేవ చెయ్యాలి. సేవ అయితే ఎంతో ఉంది. సేవ కొరకు ఈ బ్యాడ్జ్ కూడా ఎంత మంచిది. అన్నింటికన్నా పెద్ద శాస్త్రం ఈ బ్యాడ్జ్. ఇప్పుడివి జ్ఞానం యొక్క విషయాలు. ఇందులో అర్థం చేయించవలసి ఉంటుంది.
ఈ స్మృతి యాత్ర వేరు. దీన్ని అజపాజపమని అంటారు. జపించడానికి ఏమీ లేదు. లోపల కూడా శివ శివ అని అనకూడదు. కేవలం తండ్రిని స్మృతి చేయాలి. మీకు తెలుసు, శివబాబా తండ్రి ఆత్మలమైన మనం వారికి సంతానం. వారే సమ్ముఖంగా వచ్చి, నేను పతిత పావనుణ్ణి, పావనంగా తయారు చేయడానికి నేను కల్పకల్పము వస్తాను అని అంటారు. దేహసహితంగా దేహపు సర్వ సంబంధాలు వదిలి స్వయాన్ని ఆత్మగా భావించండి. మీ తండ్రినైనా నన్ను స్మృతి చెయ్యండి. తద్వారా మీరు పావనంగా అవుతారు. పతితులను పావనంగా తయారు చేయడమే నా పాత్ర. ఇది బుద్ధియోగము అనగా తండ్రితో సాంగత్యం. సాంగత్యము ద్వారా రంగు అంటుకుంటుంది. సత్సాంగత్యం తీరానికి చేరుస్తుంది, కుసాంగత్యం ముంచేస్తుందని అంటారు. తండ్రితో బుద్ధియోగాన్ని జోడించడం ద్వారా మీరు తీరానికి చేరుకుంటారు. మళ్లీ దిగడం మొదలు పెడతారు. సత్సాంగత్యం తీరానికి చేరుస్తుంది అని వారి గురించి ఈ విధంగా అంటూ ఉంటారు. దానర్థం కూడా భక్తి మార్గం వారికి తెలియదు. మన ఆత్మ పట్టంగా ఉంది, పావనమైన వారితో బుద్ధియోగాన్ని జోడించడం ద్వారా పావనంగా అవుతుందని మీరు అర్థం చేసుకుంటారు. ఆత్మ పరమాత్మ తండ్రిని స్మృతి చేయవలసి ఉంటుంది. ఎప్పుడైతే ఆత్మ పవిత్రంగా అవుతుందో అప్పుడే శరీరం కూడా పవిత్రంగా అవుతుంది, సత్యమైన బంగారంలా అవుతుంది. ఇది స్మృతి యాత్ర. యోగాగ్ని ద్వారా వికర్మలు భస్మమవుతాయి, మాలిన్యం తొలగిపోతుంది. మీకు తెలుసు, సత్యయుగం కొత్త ప్రపంచంలో మనం పవిత్రంగా సంపూర్ణ నిర్వికారులుగా ఉండేవారము. 16 కళా సంపూర్ణులుగా కూడా ఉండేవారము. ఇప్పుడు ఏ కళలు లేవు. దీన్ని రాహుగ్రహణం అని అంటారు. మొత్తం ప్రపంచమంతటిపైన, విశేషంగా భారత్పై రాహుగ్రహణం పట్టి ఉంది. తనువు కూడా నల్లగా ఉంది. అలాగే ఈ కళ్ళతో ఏదైతే చూస్తారో అంతా నల్లగానే ఉంది. యథా రాచారాని తథా ప్రజ. శ్యామసుందరుడు అంటే అర్థం కూడా ఎవరికీ తెలియదు. మనుషులు ఎన్ని పేర్లను పెట్టారు. ఇప్పుడు తండ్రి వచ్చి దాని అర్థాన్ని వివరించారు. మీరే మొదట సుందరంగా, ఆ తర్వాత నల్లగా అవుతారు. జ్ఞానచితిపై కూర్చోవడం ద్వారా మీరు సుందరంగా అవుతారు. ఎంతైనా మళ్లీ శ్యామం నుండి సుందరంగా, సుందరం నుండి శ్యామంగా అవ్వాల్సిందే. దాని ద్వారా తండ్రి ఆత్మలకు అర్థం చేయించారు. ఆత్మలమైన మనం ఒక్క తండ్రినే స్మృతి చేస్తాం. మనం ఒక బిందువు అని బుద్ధిలోకి వచ్చింది. దీన్నే ఆత్మ యొక్క రియలైజేషన్ అని అంటారు. మళ్లీ చూసేందుకు దివ్య దృష్టి లభిస్తుంది. ఇవి అర్థం చేసుకోవాల్సిన విషయాలు. ఆత్మ గురించి అర్థం చేసుకోవాలి. నేను ఆత్మను, ఇది నా శరీరము. మనం ఇక్కడికి శరీరంలోకి వచ్చి పాత్రను అభినయిస్తాము. మొట్టమొదట డ్రామా ప్లాన్ అనుసారంగా మనం వస్తాము. అందరూ ఆత్మలే. కొందరిలో పాత్ర ఎంతగా ఉంటుంది, ఇంకొందరిలో కొంత ఉంటుంది. ఇది చాలా గొప్ప అనంతమైన నాటకం. ఇందులోకి నెంబరువారుగా ఎలా వస్తారు, ఏ విధంగా పాత్రను అభినయిస్తారు అనేది మీకు తెలుసు. మొట్టమొదట దేవీ దేవత వంశం ఉంటుంది. ఈ జ్ఞానం కూడా మీకిప్పుడు ఈ పురుషోత్తమ సంగమయుగంలో ఉంటుంది. మళ్లీ తర్వాత ఇదేమీ గుర్తుండదు. తండ్రి స్వయంగా అంటారు, ఈ జ్ఞానం కనుమరుగైపోతుంది. దేవీదేవత ధర్మస్థాపన ఎలా జరిగిందో ఎవ్వరికీ కూడా తెలియదు. చిత్రాలైతే ఉన్నాయి, కాని అది ఎలా స్థాపన అయ్యింది అన్నది ఎవ్వరికీ తెలియదు. పిల్లలైన మీకు తెలుసు, మళ్లీ మీరు ఇతరులను తమ సమానంగా తయారు చేస్తారు. ఎక్కువ మంది అయితే తప్పకుండా మళ్లీ లౌడ్ స్పీకర్ పెట్టాల్సి ఉంటుంది. ఏదో ఒక యుక్తి తప్పకుండా వెలువడుతుంది. చాలా పెద్ద హాల్ అవసరం పడుతుంది. కల్పం పూర్వం ఏ కర్మనైతే చేశారో అవే మళ్లీ జరుగుతాయి. ఇది అర్థమవుతుంది. పిల్లలు వృద్ధి చెందుతూ ఉంటారు. బాబా అర్థం చేయించారు. ఎవరైతే వివాహాల కొరకు హాల్లు మొదలైనవి తయారు చేస్తారో వారికి కూడా అర్థం చేయించండి. ఇక్కడ కూడా వివాహాల కొరకు ధర్మశాలలు మొదలైనవి తయారు చేస్తున్నారు కదా. మన కులానికి చెందిన వారు ఎవరైనా ఉంటే వారు వెంటనే అర్థం చేసుకుంటారు. ఎవరైతే ఈ కులానికి చెందినవారు కారో వారు విఘ్నాలను కలిగిస్తారు. ఎవరైతే ఈ కులానికి చెందినవారే ఉంటారో వారు వెంటనే నిజమే చెప్తున్నారు అని అంగీకరిస్తారు. ఎవరైతే ఈ ధర్మానికి చెందినవారు కారో వారు గొడవ పడతారు,
ఇది ఆచారంగా కొనసాగుతూ వస్తుంది అని అంటారు. ఇప్పుడు ఇది అపవిత్ర ప్రవృత్తి మార్గం పావనంగా తయారు చేయడానికి తండ్రి మళ్లీ వచ్చారు. మీరు పవిత్రతా విషయంలో జోరు చూపిస్తారు, అందుకే ఎన్ని విఘ్నాలు కలుగుతాయి. ఆగాఖాన్ ఉన్నారు, వారికి ఎంత గౌరవం ఉంది. పోప్కి కూడా గౌరవం ఉంది. పోప్ వచ్చి ఏం చేస్తారో మీకు తెలుసు. లక్షల కోట్ల వివాహాలను చేయిస్తారు. ఎన్నో వివాహాలు జరుగుతాయి. పోప్ వచ్చి కంకణం కట్టిస్తారు. దాన్ని వారు ఒక గౌరవంగా భావిస్తారు. మహాత్ములను కూడా వివాహాలకు ఆహ్వానిస్తారు. ఈ రోజుల్లో నిశ్చితార్థాలు కూడా చేయిస్తూ ఉంటారు. కామం మహాశత్రువు అని తండ్రి అంటారు. ఈ ఆజ్ఞను జారీ చేయడం అంత సులువైన విషయమేమీ కాదు. ఇది అర్థం చేయించేందుకు ఎంతో యుక్తి కావాలి. మున్ముందు నెమ్మది నెమ్మదిగా అర్థం చేసుకుంటూ ఉంటారు. ఆది సనాతన హిందూ ధర్మం వారు ఎవరైతే ఉన్నారో వారికి అర్థం చేయించండి. తప్పకుండా ఆది సనాతన దేవీదేవత ధర్మం ఉండేది, హిందూ ధర్మం కాదు అని వారు వెంటనే అర్థం చేసుకోగలరు. ఏ విధంగా మీరు తండ్రి ద్వారా తెలుసుకున్నారో అలాగే ఇతరులు కూడా అర్థం చేసుకుని వృద్ధి చెందుతూ ఉంటారు. ఈ పక్కా నిశ్చయం కూడా ఉంది. ఈ అంటు కట్టబడుతూ ఉంటుంది. మీరు తండ్రి శ్రీమతంపై ఈ విధంగా దేవతలుగా అవుతారు. వీరు కొత్త ప్రపంచంలో ఉండేవారు. మొదట మీకు తండ్రి సంగమయుగంలో వచ్చి మనల్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నారు అన్నది ఏమైనా తెలుసా? ఏమాత్రం తెలియదు. ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. సత్యాతి సత్యమైన పురుషోత్తమ సంగమయుగమని దీన్నే అంటారు. మనం పురుషోత్తములుగా తయారవుతున్నాం. ఇప్పుడు ఎంత పురుషార్థం చేస్తే అంతగా దాని అనుసారంగా తయారవుతాము. ప్రతి ఒక్కరూ తమ హృదయాన్ని ప్రశ్నించుకోవాలి. స్కూల్లో ఏ సబ్జెక్టులోనైనా కచ్చాగా ఉంటే తాము ఫెయిల్ అవుతారని భావిస్తారు. ఇది కూడా పాఠశాల, స్కూల్. గీతా పాఠశాలలు ప్రసిద్ధమైనవి. మళ్లీ వాటి పేర్లను కొద్ది కొద్దిగా మార్చేశారు. మీరు సత్యమైన గీత, అసత్యమైన గీత అని రాసినప్పుడు వారు డిస్టర్బ్ అవుతారు. తప్పకుండా గొడవలు జరుగుతాయి. ఇందులో భయపడవలసిన విషయం లేదు. ఈ రోజుల్లో ఇదొక ఫ్యాషన్ అయిపోయింది. బస్సులు మొదలైన వాటిని కాలుస్తారు, నిప్పంటిస్తూ ఉంటారు. ఎవరు ఏది నేర్పిస్తే అది నేర్చుకుంటారు. ఇంతకుముందు కన్నా ఎక్కువగా అందరూ నేర్చుకున్నారు. అందరూ ధర్నాలు మొదలైనవి చేస్తూ ఉంటారు. గవర్నమెంట్కి కూడా ప్రతి సంవత్సరం నష్టం కలుగుతుంది. దానివల్ల మళ్లీ ట్యాక్స్ పెంచడం జరుగుతుంది. ఒకానొక రోజు బ్యాంకులు మొదలైనవన్నీ తమ ఖజానాలను తెరిచేస్తాయి. ధాన్యము మొదలైన వాటిని కూడా పరిశీలిస్తూ ఉంటారు. ఎక్కడ ఎక్కువగా అయితే పెట్టలేదు కదా అని. ఈ విషయాలన్నింటి నుండి మీరు విముక్తులైపోయారు. మీ కొరకు ముఖ్యమైనది స్మృతి యాత్ర. తండ్రి అంటారు, నాకు ఈ విషయాలతో ఏ సంబంధమూ లేదు. నా పని కేవలం దారిని చూపించడం మాత్రమే. తద్వారా మీ దుఃఖాలన్నీ దూరమవుతాయి. ఈ సమయంలో మీ కర్మల లెక్కాచారాలు సమాప్తమవుతుంది. మిగిలి ఉన్న వ్యాధులు మొదలైనవన్నీ బయటకు వస్తాయి. చివరిలో మిగిలి ఉన్న కర్మల లెక్కాచారాలు సమాప్తమవ్వాలి. దీనికి భయపడకూడదు. అనారోగ్య సమయంలో కూడా మనుషులకు భగవంతుని స్మృతిని కలిగించడం జరుగుతుంది కదా. మీరు హాస్పిటళ్లకు కూడా వెళ్లి తండ్రిని స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశనం అవుతాయని వారికి జ్ఞానం ఇవ్వండి. ఇది కేవలం ఈ జన్మకు సంబంధించిన విషయం కాదు. భవిష్య 21 జన్మల కొరకు నేను గ్యారంటీ ఇస్తాను. ఎప్పుడు అనారోగ్యం పాలు అవ్వరు. ఒక్క తండ్రిని స్మృతి చేయడం ద్వారా మీ ఆయుష్ కూడా పెరుగుతుంది. భారతవాసుల ఆయుష్ ఎక్కువగా ఉండేది, నిరోగులుగా ఉండేవారు. ఇప్పుడు తండ్రి పిల్లలైన మీకు శ్రేష్టంగా అయ్యేందుకు శ్రీమతాన్నిస్తారు. పురుషోత్తములు అన్న పదంను ఎప్పుడూ మర్చిపోకండి. కల్పకల్పము మీరే అలా అవుతారు. ఈ విధంగా ఇంకెవ్వరూ చెప్పలేరు. కావున ఇటువంటి సేవను ఎంతగానో చేయవచ్చు. డాక్టర్ల నుండి ఎప్పుడైనా సమయం తీసుకోవచ్చు. ఉద్యోగం చేసేవారు కూడా ఎంతో సేవ చేయవచ్చు. రోగగ్రస్తులకి చెప్పండి, మాకు కూడా పెద్ద డాక్టర్ ఉన్నారు, వారు అవినాశి అనంతమైన సర్జన్. మేము వారికి చెందిన వారిగా అయ్యాము. వారు మమ్మల్ని 21 జన్మల నిరోగులుగా చేస్తున్నారు. ఆరోగ్యం కోసం అంతగా ఎందుకు కష్టపడుతున్నారు అని హెల్త్ మినిస్టర్కి అర్థం చేయించండి.
సత్యుగంలో మనుషులు చాలా కొద్దిమంది ఉండేవారు. శాంతి, సుఖము, పవిత్రత అన్నీ ఉండేవి. మొత్తం ప్రపంచమంతట్లోనూ మీరే అందరి కళ్యాణం చేస్తారు. మీరు మార్గదర్శకులు కదా. మీరు పాండవ సంప్రదాయానికి చెందినవారు. ఇది ఎవరి బుద్ధిలోనూ ఉండదు. ఫుడ్ మినిస్టర్ అనగా ఆహార శాఖ మంత్రికి కూడా అర్థం చేయించండి. మొట్టమొదట అందరికన్నా పెద్ద ఫుడ్ మినిస్టర్ శివబాబా. వారు ఎంతటి ధాన్యం ఇస్తారంటే దాని ద్వారా స్వర్గంలో ఎప్పుడూ లోటు అనేది ఉండదు. ఇప్పుడు మీరు సంగమయుగంలో ఉన్నారు. మొత్తం చక్రమంతా మీ బుద్ధిలో ఉంది. అందుకే మిమ్మల్ని స్వదర్శన చక్రధారులు అని అంటారు. భారత్ దివాలా కోరుగా మారిపోయింది. తెలివైన వారు వచ్చి తమ తెలివిని నేర్పిస్తూ ఉంటారు. ఇది కూడా పిల్లలైన మీకు తెలుసు. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిల్లదే పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. 1. ఒక్క తండ్రిని సహచరునిగా చేసుకుని మీతోనే కూర్చుంటాము, మీ నుండే వింటాము, మీతోనే తింటాము అన్నదే అనుభవం చెయ్యాలి. చెడు సాంగత్యం వదిలి సత్యమైన సాంగత్యంలో ఉండాలి. 2. కర్మల లెక్కాచారాన్ని స్మృతి యాత్ర మరియు కర్మభోగం ద్వారా సమాప్తం చేసి సంపూర్ణ పావనంగా అవ్వాలి. సంగమయుగంలో స్వయాన్ని పూర్తిగా ట్రాన్స్ఫర్ చేయాలి. ప్రధానము, హృదయంతో నా బాబా అని అంటూ సత్యమైన వ్యాపారం చేసే సరెండర్ మరియు మర్జీవాభావ. బ్రహ్మ కుమారులు కుమారులు అవ్వడం అనగా సరెండర్ అవ్వడం. ఎప్పుడైతే హృదయంతో నా బాబా అని అంటారో అప్పుడు బాబా కూడా పిల్లలు అంతా మీదే అని అంటారు. ప్రవృత్తిలో ఉన్నా, సెంటర్లో ఉన్నా కాని ఎవరైతే హృదయంతో నా బాబా అని అంటారో వారికి తండ్రి తమవారిగా చేసుకున్నారు. ఇది హృదయం యొక్క వ్యాపారము, నోటితో చేసే వ్యాపారం కాదు. సరెండర్ అనగా శ్రీమతం లోపలుండేవారు. ఈ విధంగా సరెండర్ అయ్యేవారే మన జీవ బ్రాహ్మణులు. స్లోగన్: ఒకవేళ నాది అన్న పదం పట్ల ప్రేమ ఉన్నట్లయితే అనేక నా అన్న వాటిని ఒక్క నా బాబాలో ఇమిడ్చివేయండి. ఓం శాంతి. ఈరోజు మన అందరి అతి స్నేహి బాప్దాదా యొక్క కనుపాప, తమ హృదయంలో హృదయాభిరాముణ్ణి నిలుపుకున్న బాప్దాదా యొక్క రథము అనగా చిన్న నంది గుల్సా దాది గారు 11 మార్చ్ 2021 నాడు అవ్యక్త వతనవాసిగా అయ్యారు. ఈరోజు వారి పుణ్యస్మృతి దివసం రోజున మనందరం కూడా వారి అమూల్యమైన వచనాలను మన జీవితంలో ధారణ చేసుకుని వారి స్నేహానికి మరియు బాప్దాదాల పాలనకు రిటనిద్దాం. ఇదే వారికి మనం అర్పించే సత్యమైన శ్రద్ధాంజలి. గుల్సా దాది ద్వారా ఉచ్చరించబడిన కొన్ని అమూల్యమైన వచనాలు. మొదటి పాయింట్: మీ బాధ్యతలన్నింటినీ బాబాకిచ్చి డబల్ లైట్ గా ఉన్నట్లయితే సంతోషంతో నాట్యం చేస్తూ ఉంటారు. 2. మనసు బుద్ధిని ఒక్క తండ్రిపై నిలపడం, ఏకాగ్రం చేయడమే సత్యమైన సాధన. 3వ పాయింట్: పరమాత్మ ప్రేమయే నిస్వార్థమైన ప్రేమ, ఇందుకు రిటర్న్ గా కేవలం సమానంగా అవ్వండి. 4వ పాయింట్: తండ్రి తోడును అనుభవం చేయడానికి మనసు బుద్ధిని శుభ్రంగా మరియు స్పష్టంగా అనగా క్లీన్ మరియు క్లియర్ గా పెట్టుకోండి. 5వ పాయింట్: సర్వశక్తివంతుడైన తండ్రి తోడు ఉన్నారు, కావున సదా ఆనందంలో ఉండండి. తికమక పడకండి, భయపడకండి, నిరాశపడకండి. 6. అంతవాక శరీరం ద్వారా సేవ చేయడానికి డబల్ లైట్ గా అవ్వండి. 7. బాబాకు మీ మనసు యొక్క స్థితిగతులను వినిపించండి. నయనాల్లో నిలుపుకోండి. అప్పుడు ఎవ్వరి వైపుకు దృష్టి వెళ్ళదు. 8వ పాయింట్: అంతిమ సమయంలో మనసా సేవ చేయడానికి సర్వశక్తుల స్టాక్ ను జమ చేసుకోండి. ఓం శాంతి.